పవన్ కళ్యాణ్ గారికి 21కి 21 సీట్లు వచ్చాయి. అవును. దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అసలు? కేంద్రము ఏదో ఈవీఎంల వల్ల జమ్మికి చేసిన వల్ల ఈ పవన్ కళ్యాణ్కి 21కి 21 వచ్చినాయి. మన జగన్ సారు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని ఎంపీలను ఎమ్మెల్యేలు నిలబెట్టుకొని ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఎంపీల వల్ల దానివల్ల ఎమ్మెల్యేల వల్ల ఒక సర్పంచ్ల వల్ల కలిసికట్టి చేసినా కానీ వీళ్ళు గెలిచలేకపోయినారంటే దేనివల్ల గెలిచలేకపోయినారు, ఎందుకు గెలిచలేకపోయినారు? వీళ్ళు మళ్ళీ ఒకసారి గెలిచినాక మళ్ళీ ఒకసారి గెలిచినట్టే ఒక ప్రజలే ఎందుకు ఎన్నుకున్నారంటే ఈ సర్పంచ్ మాకు ఊరిలో మేలు చేస్తాడు, మా కష్టసుఖాలు చూస్తాడు అనేది మళ్ళీ ఒక సర్పంచ్ని కానీ ఒక కౌన్సిలర్ని కానీ ఎన్నుకుంటారు గ్రామాలలో. అలాంటిది ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు ఒక పవన్ కళ్యాణ్ గెలిచినాడంటే కనుక ఆయన ఏం చేసినాడో ఒక గ్రామంలో కానీ చూపించి ఇదే ఈ పని చేసినాను నేను ఈ మేలు చేసిన ప్రజలకు అని ఏ పొద్దున కానీ ఒక కనీసం ఒక కౌన్సిలర్కు ఆయన వార్డుగా నిలబడమను గెలసమను. అంటే ఇప్పుడు జగన్ ఓడిపోవడానికి కూడా ఆ ఈవీఎం ట్యాంపరింగ్లే కారణం అంతే. ఈవీఎంలో ఏదో జరిగింది, ఈవీఎంలో లేకపోతే వీళ్ళు ప్రతి ఒక్కరు ఒకవేళ చంద్రబాబు కాదు, ఒకవేళ జగన్ సార్ కాదు, వీళ్ళ తరఫున వాళ్ళ తరఫున వీళ్ళు చంద్రబాబు ఒకవేళ ఆయన ఒక 20 ఏళ్ళు పరిపాలన చేసినాడు, ఆయన వాళ్ళు గెలిచినారంటే అదొకటి ఏదో ఇన్నాళ్ళు ఉండి చేశారు పాపం వీళ్ళు సరిగ్గా చేయలేదని ప్రజలు ఒకవేళ వాళ్ళు ఎన్నుకునేది ఓకే. ఆయన ఇన్నాళ్ళ నుంచి గెలిచలేనప్పుడు ఇప్పుడు కూటమికి పోయి 21, 25 గెలిచారంటే ఈ మిగతా పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళ తరఫునైనా కానీ వీళ్ళ పవన్ కళ్యాణ్ పోటీ మీద నిలబడిన కానీ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు గెలవలేకుండా అతని మనుషులే ఎట్ట గెలిచినారు ఆయన ఒక్కడే ఎట్ట గెలిచినాడు. 21, 21 సీట్లు ఎట్ట సంపాదించినాడు అది ఒకటి అనేది మాకు ప్రజల్లో ప్రతి ఒక్కరికి అది ఒకటి అందరికీ ఆలోచనగానే ఉంది. ఇది మోసకూరం పనేనని